ఒకే ఒక మాట, ఆర్టీఐ అనేది ఖచ్చితంగా అధికారులతో మమేకమవుతుంది, పోలీస్ వారితో మమేకమవుతుంది, ఉన్నత అధికారులతో మమేకమవుతుంది. ఎక్కడ అవినీతి జరిగిందనేదిగా తెలిస్తే మా ఆఫీసు ఎన్ఏడి కొత్త రోడ్లో ప్రారంభమవుతుంది. సౌత్ ఇండియా ఆఫీసు, తద్వారా మేము అధికారులకు మా ద్వారా కంప్లైంట్ చేసి వారి మీద మరి చర్యలు తీసుకోమని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తామే తప్ప ఎక్కడ కూడా 1% కూడా మేము మా సొంత నిర్ణయం ఉండదు అని చెప్పేసి చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటామని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నా. మా బ్యానర్ చూశారు, అవినీతి అంతం కొరకే ఆర్టీఐ. కాబట్టి ఆర్టీఐ ద్వారా సంక్రమించినటువంటి ప్రతి హక్కును ప్రతి వ్యక్తి ఉపయోగించుకోవచ్చు. నిర్భయంగా నిక్కచ్చిగా మాకు తెలియజేస్తే మేము ఉన్నత ఏసీబీకో విజిలెన్స్కో స్పెషల్ బ్రాంచ్ వాళ్ళకో తెలియజేసి ఈ సమాజంలో జరుగుతున్నటువంటి అవినీతిని ఎంతో కొంతమేర అరికట్టడానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తాను. మానవ హక్కుల గురించి మాట్లాడబోయే ముందు హక్కుల నేత బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. హక్కుల కోసం పోరాటం సాగించిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. హక్కుల కోసం పోరాటం సాగించి చిరునవ్వుతోనే ఉరుకంబ ఆహ్వానించిన సర్దార్ భగత్ సింగ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. హక్కుల కోసం పోరాటం సాగించి అమరులైనటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి త్యాగధనులందరికీ ఈ వేదిక నుండి జోహార్లు అర్పిస్తున్నా. హ్యూమన్ రైట్స్, మానవ హక్కులు ఎక్కడ ఉల్లంఘన జరిగినా, మానవ హక్కులకు ఎక్కడ భంగం కలిగినా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్టీఐ హ్యూమన్ రైట్స్ ఉపేక్షించబోదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తా